తన చావుకి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్పారు. నాకేమీ అర్థం కాలేదు. నిజం తెలుసుకోవడానికి వీటీవీ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ కుమార్ అనే కుర్రాడిని చూశాను. ఆ కుర్రాడే నా కూతురుకు జరిగిన అన్యాయాన్ని చెప్పాడు. లిండా, నేనెవరో నీకు బాగా తెలుసు. రాత్రికి రాత్రే నిన్ను ప్రపంచ సుందరగా చేసేయగలను. నేను చెప్పినట్టు వింటే నువ్వు బాగుపడతావు. చివరిగా ఆలోచించి చెప్పు. నా అందాన్ని నమ్ముకొని అందాల పోటీకొచ్చానే తప్ప నీలాంటి వాళ్ళతో పడుకొని నన్ను నేను పాడు చేసుకొని గెలవాలనుకోలేదు. అది నా ప్రాణం ఉండే వరకు జరగదు. ఇదే విషయం ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు చెప్పారు. నా విఆర్ క్యాలెండర్ షో ద్వారానే చాలా మంది మిస్ యూనివర్స్ పోటీలకు వెళ్లి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. లిండా, అండర్స్టాండ్ దట్? నువ్వు జరిపించే షో మూలంగానే మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కి వెళ్తారని అనుకోవద్దు. నీలాగా 1000 మంది షో నడుతున్నారు. నిజాయితీగా ఉంటే గెలుపు వాలిదే. నా అంబిషన్ ఎలా అచీవ్ చేయాలో నాకు తెలుసు. అది జరగదు, నేను జరగనివ్వను. వాడి కోరికను లిండా ఒప్పుకోనందుకు డ్రెస్సింగ్ రూమ్ లో చాటుగా తీసిన వీడియో గురించి చెప్పి తన కోరిక తీర్చకపోతే ఆ వీడియో ప్రపంచమంతా చూపిస్తానని చెప్పాడు. వాడి బెదిరింపుల వల్లే నా కూతురు తన మానం కాపాడుకోవడానికి ఆత్మహత్య చేసుకుందనే నిజం చెప్పాడు. నిజాన్ని ఎక్కడైనా చెప్తానని వాడు నాకు మాటిచ్చాడు. వాడిచ్చిన మాట ప్రకారం నేను కోర్టుకు వెళ్ళాను. యువరానా, నా కూతురు లిండాకు మోడలింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఆశ. మిస్ ఆంధ్ర అవ్వాలి, మిస్ ఇండియా అవ్వాలి, మిస్ యూనివర్స్ అవ్వాలని. ఇదే తన అంబిషన్. తన ఆశకు నేనెప్పుడూ అడ్డుపడలేదు. నా కూతురు అవమానంతో చనిపోలేదు, మానం కాపాడుకోవడానికి చనిపోయింది. తాగిన మందు బాటిల్ రోడ్డు మీద పడేసినట్టు ఆడదాని శీలాన్ని బస్సుల్లో దోచుకుంటున్నారు, ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటున్నారు. ఇది సర్వసాధారణమైంది. కానీ నా కూతురు లిండా వీడి నుంచి కాపాడుకోవడానికి ఆత్మహత్య చేసుకుంది. నా కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి ముమ్మాటికి సిద్ధార్థే కారణం. మీ తరపున సాక్షులు వచ్చారా? సాక్ష్యం చెప్పడానికి వచ్చే కుమార్ని కోర్టుకు రానివ్వకుండా అడ్డుకున్నారు. అతను రాకపోయినా నా కూతురికి న్యాయం జరుగుతుందనుకున్నాను. అప్పుడే ఈవిడొచ్చింది. లేదు, ఈయన చెప్పేది అబద్ధం. యువర్ ఆనర్, ఈయన చెప్పేది నిజం కాదు. మీరెవరు, ఎలా చెప్పగలుగుతున్నారు? నేను వీటీవీలో యాంకర్ గా పనిచేస్తున్నాను. సంఘటన జరిగిన రోజున నేనే లిండాని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. ఇందులో వీడియోని చూడండి. మా ఎండి సిద్ధార్థ్ రఘునాథ్ మీద కావాలని నింద వేస్తున్నారని మీకే అర్థమవుతుంది. నాకు బ్రతకటమే ఇష్టం లేదు. ఐ జస్ట్ వాంట్ టు డై. ఈ వీడియోలో ఉన్న దృశ్యాలు చూసిన తర్వాత లిండా తనకు తానే ఆత్మహత్య చేసుకున్నదని సందేహానికి తావు లేకుండా నిరూపణ అయింది. పైగా తగిన సాక్ష్యాధారాలు కోర్టుకి సమర్పించలేకపోయారు. బాధ్యతతో వ్యవహరించాల్సిన పోలీస్ అధికారి పీటర్ ఎస్ కుమార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి స్వార్థంతో సిద్ధార్థ్ రఘునాథ్ మీద కేసు వేసినందుకు ఈ న్యాయస్థానం ఖండిస్తోంది. వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని పోలీస్ శాఖకి ఉత్తర్వులు ఇస్తోంది. సాక్ష్యాలు నాకు వ్యతిరేకంగాను వాడికి అనుకూలంగాను మారాయి. నా కూతుర్ని అన్యాయంగా చంపేశారు. నన్ను ఉద్యోగంలోంచి సస్పెండ్ చేశారు. ఆ కోపంలో నేను వీటీవీ ఆఫీస్కి వెళ్ళాను. ఇది నార్మల్. నా కూతురు కేసులో అబద్ధపు సాక్ష్యం చెప్పి వాడికి శిక్ష పడకుండా చేసావు కదే. నా కూతురు చావుకి కారణమైన వాడికి ఉరిశిక్ష వేయాలని చూస్తే డబ్బు తీసుకుని మోసం చేసావు కదే. నువ్వు ఒక ఆడదానివా? హలో హలో, మర్యాదగా మాట్లాడండి. కూతుర్ని పెంచడం చేతి కాలేదు గాని అనవసరంగా మా బాస్ ని ఇరికించాలని చూసారా మీరు? ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిదో మరి. నా కూతురు గురించి, నా పెంపకం గురించి తప్పుగా మాట్లాడతావే? నిన్ను చంపి నా కూతురు ఆత్మకి శాంతి చేకూరుస్తానే.